సార్ ఇవాళ ప్రదర్శన ఏమన్నా ఉందా, లెక్చర్ డిమాన్స్ట్రేషన్ ఎక్కడుంది, ఎవరు మాట్లాడుతున్నారని కాదు, సార్ కంకణం వేస్తారట, సార్ కంకణం వేస్తారట. మీకోసం ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మీకు వివరం తెలియకుండా ఎవరికో వేసి ఎలా పంపిస్తాం? మిమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోపెడితే కొద్దిసేపట్లో మీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరగబోతోంది. ఏంటి అద్భుతం? గురు వేదాంతం రాధేశ్యామ్ గారు పార్వతీ పరిణయం చేయబోతున్నారు, యక్షగానం. మీరు చూడాలి. 2 ఏళ్లకు ఒక్కసారి, 2 రోజుల లోపల 3 గంటలకోసారి చేతనైన విధంగా మీకేదో ఆహారం పెడుతున్నాం. అయినా కొంపలు మునిగిపోయినట్టు లేచి వెళ్ళిపోతే ప్రదర్శనలు చేస్తున్నప్పుడు 7:30కి 3:30 దాకా తిన్నాం కదండి, మరి 7:30కి లేచి భోజనాలకు వెళ్ళిపోతే కళాకారులు ఏం గౌరవించడం చెప్పండి? ఇవాళ వేదాంతం వెంకటాచలపతి గారు, నాగ వెంకటాచలపతి గారు ఆధ్వర్యంలో కూచిపూడి విశ్వరూపం చూడబోతారు. ఇవాళ మీరు అద్భుతమైన ప్రదర్శనలు అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం కాఫీ టీ బ్రేక్ ఇవ్వట్లా. దాహం వేస్తోందా, కారిడార్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి రండి. ఇక్కడి నుంచి ఎప్పుడు పారిపోదామా అనేటువంటి ఆలోచన ఏంటో నాకు ఎంత చేసి పెట్టుకుంటే అది ఇవాళకి. ఎక్కడ గుజరాత్ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. వాళ్ళ ప్రదర్శనలు చూద్దాం, మన పిల్లలకి చూపిద్దాం. మీరు చూస్తే మీకు కూడా బాగుంటాయి కదా. ఇక్కడ చేసేటువంటి వాళ్ళు ఊరికి చేయరు కదా, దాంట్లో సత్తా ఉన్నవాళ్ళు చేస్తారు. యువత కూచిపూడి భవితన్నాం. నెక్స్ట్ 2 ఏళ్లలో మీ అమ్మాయి అబ్బాయి చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవ్వరు లేకుండా ఖాళీ కుర్చీలకు చేయాలని మీకు ఉంటుందా? ఖాళీ కుర్చీలు చేయడం కోసమా ఇది పెట్టుకుందాం? 1 గంట లేటుగా ఓకే 4-5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు ఉన్నారంటే, ముఖ్యంగా స్త్రీలు అప్పుడప్పుడన్నా మొగుళ్ళకి పని చెప్పండి అమ్మా. మీరు ఎక్కడుండి వాళ్ళని వెళ్ళి మీరు పిల్లలకి పెట్టించారండి. వీళ్ళు ఎడతరికి పని చేయరు కదా ఈ మొగుళ్ళు. పిల్లలకి డ్యాన్స్ నేర్పించాలి అంటే అది మగవాడి ఆడవాళ్ళ బాధ్యత నిర్ణయం అయిపోయింది. కనుక మీరు కష్టపడి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ సాయంకాలం భోజనాల సమయంలో భోజనశాల బయట ఒక 40 కౌంటర్లు ఉంటాయి. ఆ 40 కౌంటర్లలోనూ 1 నుంచి 1000, 1000 నుంచి ఆ నెంబర్లు, మీకు ఇచ్చిన నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ దగ్గర 5గురు ఉంటారు. అంటే ఒక లైన్లో 100 మంది. అమ్మా నాన్నలు తోసుకెళ్తే మీకు పిల్లల్ని లైన్లో నుంచోబెట్టండి. 1 నుంచి 1000 కొడుకు ఉంటే మీ పిల్లల్ని లైన్లో నుంచోబెట్టండి. మా అమ్మాయికి 2 సంవత్సరాలే ఉయ్యాల్లో నిద్రపోతుంది, ఇంకా అయినా బ్రహ్మాంజలి చేస్తుందంటే మీరు లైన్లో నుంచోండి. లేకపోతే సరదాగా వాళ్ళని లైన్లో నుంచోబెట్టండి. నుంచోబెడితే ఈ స్పెషల్ హాలోగ్రామ్ స్టిక్కర్స్ వాళ్ళ బ్యాడ్జి మీద అంటించి ఇస్తారు. 100 మంది లైను. భోజనం చేసొచ్చైనా వెళ్ళండి, భోజనానికి ముందైనా సరే. చూసారా, ఇందులో కూడా ఒక చిన్న వ్యూహం ఉంది. ఈ స్టిక్కర్ల కోసం వచ్చినటువంటి అమ్మా నాన్నలన్నా ప్రోగ్రాం చూస్తారని, అందుకే అప్పుడు పెట్టాం. దూరం వెళ్ళిపోవాలి. ఇవాళ ఒక్కరోజమ్మా, రేపు పొద్దున వస్తే రేపు సాయంకాలం 7ంటికి వెళ్ళిపోదురు, కానీ ఒక్కరోజు ప్రదర్శనలు చూడండి. కూచిపూడి ప్రమాణాలను దిగజారుస్తున్న సిలికానాంధ్ర. కూచిపూడి అంటే ఇదేనా? ఈ మాస్ నాట్యాలు ఏమిటి అని చాలామంది సద్విమర్శలు మన పొగడ్డానికి సిద్ధంగా ఉన్నారు. అవకాశం ఇవ్వద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎంతమంది కలిసినా కూడా మన లక్ష్యం ఏంటో చెప్పాం. వీళ్ళందరూ కూడా నటరాజుని అంశతో పుట్టి అద్భుతాలు చేస్తారని చెప్పట్లా. వాళ్ళని ప్రోత్సహించడానికి, కూచిపూడి నాట్యం చెప్తే 50 ఏళ్లలోపు తలపండని వాళ్ళు రావట్లేదు అంటున్నటువంటి దీన్ని మార్చడానికి 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు 1000 మంది పిల్లలు చేస్తున్నారు. రండి. వీళ్ళు కొనసాగితే రేపు వీళ్ళే చూసే ప్రేక్షకులు. వీళ్ళని తీసుకొచ్చినటువంటి అమ్మా నాన్నలే మన ప్రేక్షక మహాజనులు. అందుకోసం చేస్తున్నాం. వరంగల్లో గురువు గారు పరమేశ్వర్ గారు చెప్పారు, ఈ మధ్య నేను కలిస్తే, 2010 సమ్మేళనానికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆత్మవిశ్వాసం పెరిగిందండి. కూచిపూడి గురువుగా నాకు ఒక చాలా గర్వం వచ్చిందండి అన్నారు. ప్రతి గురువు అలాగా అనుభూతించి అనుభవించేటువంటి రోజు అతి త్వరలో ఉంది. కనుక
మీరు సాయంకాలం ఒక క్రమశిక్షణతో పిల్లల్ని లైన్లో నుంచోబెట్టండి. ఒక అరగంటలో మీ హాలోగ్రామ్ స్టిక్కరు వాళ్ళ బ్యాడ్జ్ మీద వేసుకుని రేపొద్దున అక్కడికి వచ్చిన తర్వాత సాధన చేయడానికి సహాయం చేసేటువంటి కార్యకర్తలు, వాలంటీర్స్ తప్ప లోపలికి ఎవ్వరూ రావద్దు. ఏ పక్క నీడగా ఉంటే అమ్మా నాన్నలు ఆ పక్కన కూర్చోండి, హాయిగా కబుర్లు చెప్పుకోండి. అప్పుడు స్టేడియంలో ఉండరు, కావాలంటే ఒక దుప్పటి తెచ్చి పడుకోండి. ఉచిత సలహాలు మాత్రం వద్దు. అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటారంటారు. ఇలాగ సాంస్కృతిక సైనికుల విధుల్లో మాత్రం జోక్యం కలగజేసుకోవద్దు. అది కలరీత్యా నేరం. మీకు కావలసినటువంటి సమాచారం అంతా ఇచ్చి ఉంటామని అనుకుంటున్నాను. ఒక సగర్వంగా మీ పిల్లల్ని తీసుకురండి. జనాల హృదయాల మీద ప్రపంచవ్యాప్తంగా రేపు కొన్ని కోట్ల మంది ఈ మహాబృంద నాట్యాన్ని చూస్తారని అంచనా. ఆ విజయవంతం అవ్వడానికి ఈరోజు మిగిలినటువంటి కార్యక్రమం మీరు కూర్చుని సావధానంగా చూసి 9:30 లోపు ముగిద్దామని మన ఉద్దేశం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే చేసే ఈ ప్రయత్నాన్ని మీరు సహృదయంతో స్వీకరిస్తారని, సహకరిస్తారని భావిస్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సిలికానాంధ్ర జగమంత కుటుంబంలో మీరు సభ్యులుగా ఇలాంటి సమ్మేళనాలు మరిన్ని జరుపుకుందాం, ప్రతి జిల్లాలో నాట్యోత్సవాలు జరుపుకుందాం. అందుకు మీ యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు కోరుకుంటూ సెలవు. మీ ఆనంద్ కూచిపట్ల. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ లేనా లక్ష్మి, ద డిసైపుల్ ఆఫ్ పద్మభూషణ్ గురు వెంపటి చినసత్యం గారు. She is an artist. She performs, and above all, she teaches Kuchipudi in Ukraine. Namaste, Lena Lakshmi. I would like you to share briefly your impressions on attending this convention. Andariki namaskaram. It's my really pleasure to be here today, standing in front of you and be part of this convention. Speaking truly, I never saw so many Kuchipudi dancers under one roof. And not only Kuchipudi dancers, so much fire in their eyes while they're dancing and while they all together sharing the experience, whatever they know. It's really great. And also to see so many gurus, so many different styles of Kuchipudi, which is unique on its own. Everybody is unique, but all together we are really great. Only one thing I really miss today, it's my master, of course. First things when I came here and I saw his photo, I felt like little crying because I really miss him, and it's a great loss for all of us, I believe. So if possible, I would like to request to our Western tradition to honor his memory by standing silent, if possible. Can we please all stand for 1 minute? I believe Master did so much for Kuchipudi art that not many people like that in the world. You know, there is one story that there is once very first cosmonaut, Yuri Gagarin, went to the space. So Indira Gandhi asked him afterwards, how does India look like from space? So you know what he answered? That it looks like heart of the whole earth. So what I feel, the Kuchipudi is a heart of all Indian culture, of all Indian art, because it has everything in it. As they say, what is not there in Kuchipudi, you cannot find anywhere in other styles. It has everything. So I think the organizers of Silicon Andhra are doing a really great job here and bringing all of us together. Thank you so much. You are welcome. Thank you very much for coming all the way from Ukraine. She just came for this convention and we invited her, and thank you for being with us. May I invite Marja Koliti from
Italy, also Amy Long from Hong Kong. In few minutes, we will be starting a spectacular performance, కూచిపూడి యక్షగానం. కూచిపూడి నాట్యం అంటే నృత్యము నాటకము కలిసినటువంటిది. దానిని ప్రదర్శించడంలో తనకంటూ తనదైనటువంటి శైలి ఉండి వేదిక మీద సాక్షాత్తు నటరాజు దిగి వచ్చారా అనిపించేటువంటి గురు వేదాంతం రాధేశ్యామ్ గారి నాయకత్వంలో ప్రారంభమవుతున్నటువంటి పార్వతీ పరిణయం అపూర్వ ఘట్టాన్ని చూసి తిలకించడానికి, దానిని మీకు వివరించడానికి, పరిచయం చేయడానికి సిలికానాంధ్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నై గారిని ఆహ్వానిస్తూ, నాకు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సిలికానాంధ్ర జగమంత కుటుంబంలో మీరు సభ్యులుగా ఇలాంటి సమ్మేళనాలు మరిన్ని జరుపుకుందాం, ప్రతి జిల్లాలో నాట్యోత్సవాలు జరుపుకుందాం. అందుకు మీ యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు కోరుకుంటూ సెలవు. మీ ఆనంద్ కూచిపట్ల. ఆనంద్ గారికి నమస్కారం. ఇప్పటి వరకు మీ అందరి దగ్గర ఒక మనసు మరొక మనసుతో మాట్లాడినట్టు మీలో ఒకటిగా నాకు అనిపించింది. ఆనంద్ గారు, వారితో పాటుగా సిలికానాంధ్రలోని ప్రతి ఒక్కరి హృదయ స్పందన అది. మనం వెనుకటికి కొంతమంది మాత్రమే కళాకారులు ఉండేవారు. ప్రజాస్వామ్య దేశం ఆధునిక ప్రజల జ్ఞానార్తిని తీర్చడానికి, వినోదార్తిని తీర్చడానికి మనలో మనం కళాకారుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సామాజిక సామరస్యాన్ని సాధించడానికి నలుదిశల కళలు నడయాడేలా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవసరాన్ని వారు వినిపించారు. ఇక్కడ ఉన్న వారందరూ ఈ సందేశాన్ని ఒక్కొక్కరు ఒక్కో నలుగురికి వ్యాప్తి చేసిన తెలుగు నేల కళలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతాయి. ఇక ప్రస్తుతాంశం, వేదాంతం రాధేశ్యామ్ గారు మనకు పార్వతీ పరిణయం కూచిపూడి యక్షగాన ప్రదర్శనను అందించబోతున్నారు. మీకందరికీ తెలుసు, సతీదేవి దక్షయజ్ఞం సందర్భంలో తన భర్తకు జరిగిన అవమానానికి బాధపడి, పరాభవం పడి, తనను తాను అగ్నిలో దహించుకుపోతుంది. ఆ తర్వాత హిమవంతుడి పుత్రికగా జన్మిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ ముక్కంటిని చేరడానికి తపస్సు చేస్తుంది. మరోవైపు లోకకంటకుడైన తారకాసురుడు యావత్ త్రిభువనాలను, సత్పురుషులను, ఋషులను, దేవతలను చెరబట్టి అన్ని లోకాలను కల్లోలపరుస్తూ ఉంటాడు. అప్పుడు సమస్త లోకాలు ఆ బ్రహ్మను వేడుకుని ఈ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం నెరవేర్చమని అర్థిస్తారు. అప్పుడు ఆ బ్రహ్మ తారకాసురుడికి వరాలివ్వడం, ఆ వరాల్లో ముఖ్యమైనది తనను ఎవరూ చంపడానికి వీల్లేదు అన్న ఒక వరం. చివరికి ఆ పార్వతీదేవి స్వామికి దగ్గర కావడానికి చేసే తపస్సులో ముందు వారిని, స్వామివారిని, పార్వతీదేవిని చేరువ చేయడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వారి కడుపున పుట్టినవాడే తారకాసురుని సంహరించాలి అన్నది పరమార్థం. మన్మధుణ్ణి పంపించడం,
మన్మధుడు శివుణ్ణి వివాహం పట్ల ప్రేరేపితుణ్ణి చేసే ప్రయత్నం చేయడం, తనకున్న బాణాలన్నింటినీ ప్రయోగించడం, శివుడు మూడో కన్ను తెరవడం, మన్మధుడు దహించుకుపోవడం, మళ్ళీ అందరూ ప్రార్థించి మన్మధుడిని సజీవుని చేయడం, చివరికి పార్వతీ కళ్యాణం జరగడం, తారకాసుర సంహారం ఇత్యాది అంశాలు ఈ యక్షగానంలో చోటు చేసుకుంటాయి. 1985 ప్రాంతంలో దండిభొట్ల వెంకట శాస్త్రి గారు రచించిన ఈ యక్షగానం 4 గంటల పాటు ప్రదర్శించే విధంగా 1985లో వేదాంతం రూపొందించిన ఈ ప్రదర్శనను రాధేశ్యామ్ గారు ఇప్పుడు మన ముందు ప్రదర్శిస్తున్నారు. తారకాసురుడుగా వేదాంతం సత్యనరసింహ శాస్త్రి, శివుడుగా సిద్ధేంద్ర వరప్రసాద్, పార్వతిగా శ్రీమతి స్వర్ణలత, కుమారస్వామిగా బాలకృష్ణ శాస్త్రి, బ్రహ్మగా లక్కరాజు వెంకటరమణ, భృంగి మహామంత్రిగా వివిడి సురేష్, రతీదేవిగా రాజేశ్వరి, రాక్షసుడుగా ఎల్ ఫణికుమార్, మన్మధుడుగా భార్గవి, ముఖ్య దేవకన్యలు ఆమని, సౌజన్య, జాహ్నవి. గాత్రం వేదాంతం రాధేశ్యామ్, వయోలిన్పై చావలి శ్రీనివాస్, మేకప్ కరీముల్లా, మృదంగం వెంపటి లక్ష్మణ కుమార్. ఈ బృందం అందిస్తున్న ఈ యక్షగాన ప్రదర్శనను తిలకించవలసిందిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ, ఈ ఆహ్వానమే ఈ సాయంకాలపు ప్రదర్శనలకు ఆహ్వానం, స్వాగతం. కలియుగార్చిత దివ్య లోకైకమూర్తిం సర్వభృత్ పద్మ సుస్థిర చక్రవర్తి జ్ఞాన తేజంబునసగు విజ్ఞానమూర్తి ఆదుకోవయ్యా మమ్ములను అగరగము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మూతులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాల పరాగకు అమ్మ పరాగు దేవి పరాగు మమ్మేలు మా శారదాంబ పరాగకు తగిట తాం తాం తాదయ్యను దూను తాండవ్యు ముడి ముడి తరుణి పరాగు అంబ పరాగు దేవి పరాగు మమ్మేలు మా శారదాంబ పరాగు. ఇరిదిగా మిన్ను కోరిన వారిని కవమె కనకదు కాంబ పరాగు అంబ పరాగు దేవి పరాగు మమ్మేలు మా శారదాంబ పరాగు. ఓ ఓ ఓ
మహేంద్ర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన బహుపర బహుపర ఖండ భుజా మండల దోధూయమాన వైరిగణ షడానన బహుపర బహుపర మంగళాద్రినారదుర్గ బహుపర బహుపర మంగరు తల్లి కనకదుర్గ బహుపర బహుపర చిత్తాతీర కుజన్న పూడి నిలయ గోపాల దేవ బహుపరా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా కళల విలువ తెలియు సరసులు పదిక పరవశులై అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా ఈసుని మ్రోల తత్తిత్తం తగదిగు తదిగణదం హిమగిరి బాల తత్తిత్తగదినదం ఈసుని మ్రోల హిమగిరి బాల కన్యతనము ధన్యమైన గాథ అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా కన్నలాడే కామసాన కాముని రూపము పాపి కాముని రూపము వాపి ఆ కోపి ఆ కోపి కను తీరి కను తెరసి తన లలనను పరిణయమైన అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా మన విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవతరించరయ్యా ఈ విధముగా ఇష్టదేవత ప్రార్థనాద్యనంతరము నా నేడు మాచే ప్రదసింబంబూడిన పార్వతీ ప్రణయంబను కూచిపూడి సాంప్రదాయ యక్షగానంబునకు కథాక్రమం పెట్టిదని నా
విధానం బట్టి తెలినా నిండు కొలువయున్నాడే నికిదాకి